అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీ కండువా కప్పుకున్నారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ సీనియర్ నేతలు పురంధేశ్వరి, సిద్ధార్థనాథ్ సింగ్, అరుణ్ సింగ్లు నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు. అనపర్తి నియోజకవర్గానికి సంబంధించి సోదరులు రామకృష్ణారెడ్డి గారు మా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతున్నారు. అండ్ అనపర్తి నుండి క్యాండిడేట్గా వారు కంటెస్ట్ చేస్తారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకునే నేను సోదరులు శ్రీరామకృష్ణ రాజు గారిని కూడా నేను వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారు ఎక్స్పెక్ట్ చేసేటువంటి సీట్ ఏదైతే ఉంటుందో అది ఇంకొకరికి వెళ్తున్నటువంటి సందర్భంలో ఒకంత మనస్తాపం చెందడం అనేది సర్వసాధారణం, సహజం కూడా. అయితే వారు నిరాశకి నిస్పృహకి లోను కాకుండా పార్టీ యొక్క శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకుని అక్కడ జయాపజయాలు వాటి ఆ పరిస్థితిని కూడా వారు బేరీజ్ వేసుకుంటూ ఈ సీటుకి రామకృష్ణారెడ్డి గారు కరెక్ట్ క్యాండిడేట్ అవుతారు అనేటువంటి ఒక మంచి మనసుతోటి వారు ఇవాళ అనపర్తిని వదులుకుని రామకృష్ణారెడ్డి గారిని వారు హృదయపూర్వకంగా స్వాగతించారు. కనుక వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నిజమైన కార్యకర్త అంటే శివరామకృష్ణరాజు అని చెప్పి మేమందరం కూడా నమ్మే వారి గౌరవం ఖచ్చితంగా పార్టీ దృష్టిలో పెట్టుకుంటుంది అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. సోదరు రామకృష్ణారెడ్డి గారిని నేను పార్టీలోకి స్వాగతిస్తూ, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో పాటు వారి కార్యకర్తలు కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తూ అనపర్తి నియోజకవర్గంలో అనూహ్యమైనటువంటి ఘన విజయాన్ని సాధిస్తారు అని చెప్పి విశ్వసిస్తూ మరి ఒక్కసారి వారిని పార్టీలోకి సాదరంగా స్వాగతిస్తున్నాను. మేడం 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 ఒకసారి నరేంద్ర మోడీ గారి నాయకత్వం అవసరం, రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అవసరం, ఇవాళ యువశక్తికి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అవసరం. ఈ ముగ్గురు కలిసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి రహిత ఆంధ్రప్రదేశ్ని ఏర్పాటు చేయాలని ఏదైతే ఎన్డీఏ ఎజెండా ఉందో ఆ ఎన్డీఏ ఎజెండా అమలు చేయడం కోసం ఇవాళ నేను భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. రేపు దేశాన్ని రక్షించగలిగింది, రాష్ట్రాన్ని రక్షించగలిగింది ఈ కూటమి మాత్రమే. తద్వారా రాష్ట్ర ప్రజలకి ప్రయోజనాలు అందించాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, రాష్ట్రానికి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి రహిత ఆంధ్రప్రదేశ్ని సాధించాలి, ఇది ఎన్డీఏ లక్ష్యం. ఆ లక్ష్యానికి అనుగుణంగానే నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.